పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా? ఇటీవల వరుస పరిణామాలు ఈ ఊహాగానాలను బలపరుస్తున్నాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన తరువాత రాష్ట్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు 21 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అసాధారణ రీతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ ఘటనపై స్పందించారు. బాధితురాలికి న్యాయం జరగాలి అంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం, పోలీసులు కఠినంగా వ్యవహరించడం రాష్ట్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. మరోవైపు బెంగాల్ తగలబడితే ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు తగలబడతాయని సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. ఇవి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సరైన చర్యలు తీసుకోవాలి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి అని పదే పదే కోరుతున్నారు. ఇటీవల బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, హోంమంత్రిని కలిశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, గవర్నర్గా అన్నీ చూస్తున్నా, నా నిర్ణయాలు ప్రజల్లో చెప్పడం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకులు గవర్నర్ను కలిసి రాష్ట్రాన్ని, ప్రజల హక్కులను కాపాడేందుకు సరైన చర్యలు తీసుకోవాలి అని కోరారు. ఈ వరుస పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేకపోలేదు అని అంటున్నారు. మరోవైపు బెంగాల్ తగలబడితే ఢిల్లీ కూడా తగలబడుతుందని గుర్తుంచుకోండి అంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను దాచిపెట్టేందుకు దవాఖానా వర్గాలు ప్రయత్నించిన తీరు కాల్ రికార్డులతో బయటకొచ్చింది. ఘటన జరిగిన ఆగస్టు 9న బాధితురాలి తండ్రికి ఆర్జీకర్ వైద్య కళాశాల దవాఖానా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఫోన్ చేశారు. మీ కూతురికి ఆరోగ్యం బాగోలేదు, మేము దవాఖానాలో చేరుస్తున్నాం, మీరు దవాఖానాకు రండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరోసారి ఫోన్ చేసి, మీ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది, ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుని ఉండవచ్చు, మీరు త్వరగా రండి అంటూ చెప్పారు. తర్వాత కొంతసేపటికే మరోసారి ఫోన్ చేసి, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టుంది అంటూ మరణ వార్తను చెప్పారు.